నమస్తే వెల్కమ్ టు న్యూస్ లైన్. ఏ బిడ్డ ఇది నా అడ్డా అని సినిమాలో పుష్పరాజ్ అంటే గూండగాలను హీరోలను చేస్తున్నారని చాలా మంది అప్పట్లో నానా మాటలు అన్నారు. అది రియల్ లైఫ్. కానీ ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా అభేదం గెలుస్తున్నారు కాంగ్రెస్ నేతలు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ మాటలు వింటే ఇదే అర్థమవుతోందంటూ సోషల్ మీడియా షేక్ అవుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జూబ్లీ హిల్స్ నా ప్రాంతం, మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకి బయటికి పోలేరు అని చెప్పేవాడు కూడా మీ ఇల్లు కూడా మీ గల్లీలు దాటారు, మీ ఇల్లు చూడరు. మాటలతో జనం రియాక్ట్ అవుతున్నారు. అఫ్ కోర్స్ బయటకు అనకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో మాత్రం సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గెట్టున మేస్తుందా చెప్పండి అంటున్నారు. మరి ఆవు చేలో మేయడం ఏంటి, దూడ గెట్టున మేయడం ఏంటా అంటే నవీన్ యాదవ్ వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్ గురించి తెలిసిందే కదా. ఈ మధ్య బైండ్ ఓవర్ కూడా చేశారు. మరి ఎన్నికల టైంలో ఎవరిని బైండ్ ఓవర్ చేస్తారో తెలుసు కదా. రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారిని బైండ్ ఓవర్ చేసి ఏ మాత్రం అల్లర్లు లొల్లులు చేసినా మీదే రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళకి చెప్పడం. మరి అలాంటి చిన్న శ్రీశైలం యాదవ్ ధమ్కీలు ఎలా ఉంటాయో తెలుసు కదా. ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ కు కూడా వార్నింగ్స్ ఇస్తుంటాడు. మొత్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి నవీన్ యాదవ్ ఈ టైంలో కూడా సంయమనం పాటించే పరిస్థితిలో లేడు. నవీన్ యాదవ్ వాళ్ళ నాన్నను చూస్తూ పెరిగిన నవీన్ యాదవ్ నుంచి అంతకు మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాంలే అనే వాళ్ళు లేకపోలేదు. వాళ్ళంటున్నారు సరే, మరి పడేవాళ్ళెవరు? నీది జూబ్లీ హిల్స్ మాత్రమే కావచ్చు, తెలంగాణ మొత్తం ఇస్తున్నారు నవీన్ యాదవ్ మాటలకు. ఇటు బీఆర్ఎస్ లీడర్లు సైతం సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారు. నవీన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాస్త ఘాటుగా స్పందించారు. ఇవేం ధమ్కీలు, ఇలా ధమ్కీలు ఇస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, సుమోటోగా కేసు స్వీకరించరా అంటూ ఆయన మండిపడ్డారు. బిడ్డ నేను తలుచుకుంటే జూబ్లీ నుంచి బయటకు వెళ్తే అయ్యే జాగీరా, నేను ఓపెన్ అడితే ఏ జాగీరా, ఏంది అసలు ఏం మాట్లాడుతున్నాను అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఎక్కడ పోయిన పోలీసు వాళ్ళు ఎందుకు సోమోటో కేసులు రిజిస్టర్ చేస్తారు? ఎందుకు మరి 506 క్రిమినల్ ఇంటిమిటేషన్ బుక్ చేయండి కేసు ఆయన మీద. మేము తలుచుకుంటే జైల్లోకి వెళ్ళి ఈ జూబ్లీ హిల్స్కి వెళ్ళి బయటకు పోలేమంటే మరి ఆయన చూసుకుంటూ కూర్చున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళే మఫ్టీలలో మొత్తం కూడా ఈ నవీన్ యాదవ్కు ఇక వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి బీజేపీలు ఎక్కడ పోయినరు? బీజేపీలు నవీన్ యాదవ్ ఇద్దరు కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు. కుల్లం అర్థమవుతున్నది. అందువరకే మళ్ళొకసారి మేము ఇప్పుడు మీ తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చెప్తున్నాం, మీరు ఇప్పుడే వీళ్ళు ఓటు వేయకముందే అసెంబ్లీకి పోకముందే ఇంత రౌడీజం చేస్తూ ఉన్నారు. అసెంబ్లీకి పోతే రోజు వాళ్ళ ఇంటి ముంగట లైన్ కట్టాల్సి ఉంటుంది. మరి ఎన్నికల సంఘం ఏం చేస్తోంది? ఎన్నికల టైంలో ఈసీ పవర్ వేరేలా ఉంటుంది, హడావిడి ఉంటుంది, సీరియస్ డెసిషన్స్ తీసుకుంటారు. పొలిటికల్ లీడర్ల మాటలు కూడా వినే పరిస్థితిలో ఉండరు. కానీ ఇక్కడ మాత్రం గప్చుప్. దీంతో జనంలో ఎన్నికల ఆఫీసర్లపై కూడా కాస్త నెగటివిటీ పెరుగుతోంది. బీఆర్ఎస్ డిమాండ్ చేసినా చేయకపోయినా ఆఫీసర్లు రియాక్ట్ అవ్వాల్సిన సమయం ఇది. కానీ గప్చుప్ సాంబార్ బుడ్డి అన్నట్లు ఉండటం కూడా సోషల్ మీడియాలో జనం కోపానికి కారణంగా ఉంది. మొత్తంగా చూస్తుంటే ఇంత రౌడీలా బిహేవ్ చేస్తుంటే ఏం చేస్తుంది ఎన్నికల సంఘం అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, ప్రజలు కూడా చెప్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్.